శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. 15 డిసెంబర్ నుండి 21 డిసెంబర్ వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమను అనుసరించి గోచర రీత్యా ఎలా ఉంటుందో చూద్దాం. ముందుగా గ్రహస్థితి ఎలా ఉందో చూద్దాం. ముందుగా చూసినట్లయితే మనకు వృషభంలో గురుగ్రహ సంచారం జరుగుతుంది. రాహు మీనంలో సంచారం చేస్తున్నాడు. అదేవిధంగా కేతువు మనకు కన్యలో, మరియు శని వచ్చేటప్పటికి మనకు కుంభంలో ఉన్నాడు. ఇక్కడ కుజుడు యొక్క స్తంభన జరుగుతున్నది. కుజుడు నీచత్వం బట్టి చతుర్థంలో సంచారం చేస్తున్నాడు. అంటే కర్కాటకంలో నీచత్వం పొంది ఉన్నాడు. మరి అదేవిధంగా మనం గమనించినట్లయితే రవి యొక్క సంచారం ఈ యొక్క నెలలో వచ్చేటప్పటికి మార్పు జరుగుతున్నది. 16వ తారీఖున రవి వృశ్చిక రాశి నుంచి తను మార్పు ధనస్సులోకి జరుగుతున్నది 16వ తారీఖున. మరి అదేవిధంగా వచ్చేటప్పటికి బుధుడితో కలిసి ఉన్నాడు, వృశ్చికంలో ఉన్నాడు. వృశ్చికంలో ఉన్నటువంటి బుధుడి యొక్క మార్పు లేదు. శుక్రుడు మనం గమనించినట్లయితే మకరంలో సంచారం చేస్తున్నాడు అన్నమాట. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజులు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది మనం చూద్దాం. కన్యారాశి వారికి ఈ వారం ప్రథమంలో ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. ఈ రాశి వారికి అత్యంత అనుకూలమైనటువంటి స్థితిలో కుజగ్రహ సంచారం జరుగుతున్నది. ఇది వృత్తిపరంగా వ్యాపారపరంగా రియల్ ఎస్టేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. కానీ సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. ప్రయాణం చేసేటప్పుడు ఓం గం గణపతి నమః అనే మంత్రాన్ని చదువుకొని ప్రయాణం స్టార్ట్ చేయండి. ఈ రాశి వారికి వృత్తిపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రాజకీయంగా ఎదగాలని చెప్పి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి ఒక అడుగు ముందుకు పడుతుంది. భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, కోర్టు సంబంధితమైన వ్యవహారాల్లో ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మధ్యవర్తి పంచాయతీలు ఏవైతే ఉన్నాయో, చాలా రోజుల నుంచి నలిగిపోతున్నటువంటి విషయాలు, వైవాహిక జీవితంలో ఉన్నటువంటి పంచాయతీలు కానీ లేకుండా ఇక మధ్యవర్తి పంచాయతీల ద్వారా తేల్చుకోవాలనుకుంటారు. దానికి తగినట్టుగానే ముందుకు మార్గాలు సుగమం అవుతాయి. మధ్యవర్తి వ్యక్తిని కూర్చోబెట్టి మీ యొక్క విషయాన్ని చెప్పి ఈ భూమి కానీ లేకుండా ఈ వైవాహిక జీవితంలో నుంచి కానీ బయటికి విముక్తి పొంది జీవితాన్ని అనుభవించాలని చెప్పి నిర్ణయంలో ముందడుగు పడుతుంది. వ్యాపారపరంగా చేస్తున్నటువంటి వ్యాపారంలో ముందడుగు పడటం మానసిక సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. పిల్లల యొక్క ఎదుగుదలలో మీ యొక్క ఆనందాన్ని చూసుకోగలుగుతారు. పిల్లలు ఉన్నతమైనటువంటి స్థితిలోకి వస్తే ఒక తండ్రిగానో తల్లిగానో వారి యొక్క ఎదుగుదలని మీరు పక్క నుండి ఆనందాన్ని పొందగలుగుతారు. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి కుజుడు మరియు అదేవిధంగా శని, గురువు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నారు. సంతాన సంబంధితమైన విషయాలు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. సంతాన ప్రయత్నాల్లో ముందడుగు పడుతుంది. ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు. విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులకి అనుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నాయి. మ్యాథమెటిక్స్లో బాగా రాణించగలుగుతారు. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వారు గణితంలో అత్యధికమైనటువంటి ప్రతిభ కనబరుస్తారు. ఉద్యోగపరంగా కూడా మంచి అనుకూలమైనటువంటి ఫార్మాస్యూటికల్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి అనుకూలంగా ఉంది. అదేవిధంగా ఈ యొక్క చార్టెడ్ అకౌంటెంట్స్ కానీ వీరందరికీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా వచ్చేటప్పటికి సూర్యారాధన చేసుకోవటం, అరుణపారాయణం చేసుకోవటం, సూర్యుడిని ఆదివారాల పూట క్షీరాన్నంతో అంటే అన్నము పాలన్నంతో నివేదనగా సమర్పించి సూర్యుడికి గంధాన్ని సమర్పిస్తూ సూర్యారాధన చేసుకున్నట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఉద్యోగపరంగా ఎవరైతే ఎదగాలనుకుంటున్నారో వారు ముఖ్యంగా ఇటువంటి పరిహారం చేసుకోండి. క్షీరాన్నం ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసుకున్న తర్వాత ఆదివారం పూట ముఖ్యంగా వచ్చేటప్పటికి ఇక క్షీరాన్నాన్ని తామ్ర పాత్రలో తయారు చేసి ఆ యొక్క సూర్యుడి ముందు అంటే ఉదయం సూర్యుడు ఉదయించే సమయంలో ఈ యొక్క పూజా పునస్కారం చేయాలి. చేసినట్లయితే ముఖ్యంగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. స్వస్తి.